దేవుని బిడ్డలు ఎప్పుడైనా పాపము చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే పాపంలో పడిపోతారని తెలిసినప్పుడు దేవుడు మొదటిగా ఆయన బిడ్డల్ని ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు. ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తాడో, దైవజనుల ద్వారా హెచ్చరిస్తాడో, లేకపోతే మన యొక్క అనేక రకాలైన కళల ద్వారా హెచ్చరిస్తాడో. దేవునికి అనేక పద్ధతులు ఉన్నాయి. మనం ఎలాగూ అర్థం చేసుకోగలుగుతామో, మన ఆత్మీయత ఏ బేస్ మీద ఉందో ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే కొంతమంది వాక్యం చదవలేని వారు ఉంటారు, వారికి వాక్యం ద్వారా చదువుకొని వాక్యం యొక్క స్వరము వినలేని వారు ఉంటారు. కాబట్టి కొంతమందికి దేవుడు వారిని కళల ద్వారా దర్శించవచ్చు. కొంతమంది వాక్యము చదవగలిగిన వారిని దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడతాడు. కొంతమంది ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు వాక్యంలో నుంచి, వాక్య ప్రసంగంలో నుంచి వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతారు. సో దేవుడు మాట్లాడే విధానంలో ఒక్కొక్క వ్యక్తిని బేస్ చేసుకొని డిఫరెంట్గా వారి యొక్క పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.